బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదంగా మారింది. జీహెచ్ఎంసీ సిబ్బంది ఈ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ చర్యపై ప్రశ్నించగా పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతోనే తొలగించామని జీహెచ్ఎంసీ సిబ్బంది వెల్లడించారు. తెలంగాణ భవన్ ముందున్న ఫ్లెక్సీలు మినహా హైదరాబాద్ అంతటా ఉన్న కేటీఆర్ జన్మదిన ఫ్లెక్సీలను తొలగించారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాటిని జీహెచ్ఎంసీ వాళ్లు తొలగించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకున్నాం. రామ్ నరేష్, చెప్పండి, బీఆర్ఎస్ భవన్ దగ్గర తప్ప మిగిలిన అన్ని చోట్ల హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించారు అని అంటున్నారు. సో డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా అభిమానులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది ఎక్కడ ఫ్లెక్సీలను తొలగించడం ఈ వివరానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గతంలో కేసీఆర్ బర్త్డే సందర్భంగా కూడా ఇదే వ్యవహారం జరిగింది. అదేవిధంగా హరీష్ బర్త్డే అప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ బర్త్డే సందర్భంగా తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తప్ప మిగిలిన చోట్ల అంటే నగరవ్యాప్తంగా ఎక్కడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారో ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తారు. ఇది వివాదానికి దారితీసింది. సిబ్బంది తొలగిస్తున్న నేపథ్యంలో అక్కడ కొంతమంది కార్యకర్తలు చేరుకొని ఫ్లెక్సీలు ఏ విధంగా తొలగిస్తారు అంటే రాజకీయ చర్చ భాగంగానే తొలగిస్తారు, ఎవరి ఆదేశాలతో తొలగిస్తారంటే వాళ్ళని నిలదీశారు. అయితే పై అధికారుల ఆదేశాల మేరకు నేను ఈ ఫ్లెక్సీలు తొలగిస్తామని చెప్పేసి జీహెచ్ఎంసీ సిబ్బంది చెప్పడం దీనికి సంబంధించి వివాదానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తుంటే అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పేసి జీహెచ్ఎంసీ సిబ్బంది చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మరి వాటి ఎందుకు చెప్పినట్టు వాటికి అనుమతులు ఉన్నాయని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రశ్నించడం జరిగింది. అయితే దానిపై అధికారులు ఎవరు మాట్లాడి సంస్థలు వ్యక్తం చేయలేదు. ప్రధానంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న కానీ గతంలో కానీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగిస్తారు. కేవలం తాము బర్త్డే సందర్భంగా లేదంటే వేరే అకేషన్ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం తప్ప ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం, అలాంటి వాటిని అలా తొలగిస్తారంటూ కూడా జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సిబ్బంది మాత్రం తమ తప్పేం లేదని చెప్పేసి పై అధికారులు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు తాము ఫ్లెక్సీలు తొలగిస్తున్నాం తప్ప దాంట్లో మా తప్పేం లేదంటూ కూడా వారు చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ కష్టపూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తుంది. గతంలో కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అదేవిధంగా హరీష్ బర్త్డే అప్పుడు కూడా ఇదే విధంగా చేశారు. ఇప్పుడు కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఇదే విధంగా వ్యవహరిస్తారు. కేవలం ఫ్లెక్సీలను తొలగించి రాజకీయ దురుద్దేశంతో తమపై ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంటూ కూడా టీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దృష్టిపై ఈ విషయాన్ని తీసుకెళ్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. మొత్తంగా చూస్తుంటే ఫ్లెక్సీల వివాదం అయితే ఇటు బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ అన్నట్టుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే రామ్ నరేష్, ఈ అంశానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఏమైనా స్పందించడం జరిగిందా? ఇప్పటివరకు దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అయితే ఎవరు స్పందించలేదు. అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం పై అధికారులు ఇచ్చే ఆదేశాల మేరకు తాము ఈ ఫ్లెక్సీలు తొలగిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అనుమతి లేదు కాబట్టి తొలగించమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అందుకోసమనే మేము తొలగిస్తున్నాము, మా విధి నిర్వహణలో భాగంగా పై అధికారులు చెప్తే మేము చేస్తామని చెప్పి అక్కడ తొలగిస్తున్న సిబ్బంది అయితే చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరి ఆదేశాల మేరకు మీరు తొలగించారని వాళ్ళు నిలదీసినప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది అక్కడ ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళని వాళ్ళతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే ఆ సందర్భంగా వాళ్ళు ఉన్నతాధికారులు మాకు ఆదేశాలు ఇచ్చారు, ఆ ఆదేశాల మేరకు తాము ఈ ఫ్లెక్సీలను తొలగిస్తున్నామని చెప్పేసి అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఏదైతే బస్ స్టాప్లు ఉంటాయో బస్ స్టాప్ దగ్గర మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఎక్కడే ఉన్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీల దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు వాటిని కలిగించకుండా మా వాటిని ఎలా తొలగిస్తారు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అయితే దీనిపై
జిఎస్టీ సిబ్బంది మౌనంగా ఉండడం జరిగింది. అయితే దీన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల గురించి చెప్పింది ఏంటంటే ప్రధానంగా రాజకీయ కుట్రలో భాగంగానే ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. కేవలం దురుద్దేశంతోనే కేసీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగిస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున అక్కడే ఉన్నాయి, కానీ వాటిని ఎందుకు తొలగించట్లేదంటే కూడా వాళ్ళు వెలిగించిన పరిస్థితి ఉంది. దీనిపై జిఎస్టీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరు కూడా ఇప్పుడు